2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇప్పటి వరకు మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చెప్పడం జరిగిందో అందులో అంటే కొంతమంది ప్రీమియం కస్టమర్స్కి చెప్పడం జరిగింది, కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అలా కాకుండా చాలా ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేలాగా ఉండేలాగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఎలా ఉంటుంది? ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. ఒకవేళ భయపడితే ఇది చాలా ఈజీ టాస్క్ ఒకవేళ మీరు సీరియస్గా దీన్ని తీసుకుంటే. ఓకేనా? రెండు సందర్భాలు చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇందాక మన ఫ్రెండ్స్ కూడా అడిగారు ఇక్కడ మన ఆఫీస్లో. సో అందరికీ ఆ మాట చెప్పాను, అందరికీ చెప్తాను ఇప్పుడు కూడా, మీరు కూడా వినండి. పుట్టిన మొదటి రోజు నుంచి ఎవరు ఎక్స్పర్ట్ కాదు. ఈ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యారు అంటే ఒక 10, 15, 20 సంవత్సరాలు మీరు చదువుకున్న తర్వాత, చదువుకున్నారా, చదువులు వదిలేస్తారా అది తర్వాత విషయం. కానీ ఆఫ్టర్ అచీవింగ్ ది ఏజ్ ఆఫ్ 18+ అంటే చైల్డ్ లేబర్ కిందకి వస్తారు. ఒకవేళ 18 years ముందు మీరు చేస్తే, యాక్చువల్గా మగవాళ్ళు అయితే 21 years తర్వాతనే దే హ్యావ్ టు బీ ఎలిజిబుల్ టు వర్క్ అనమాట. అదే ఎలిజిబిలిటీ నార్మల్గా తీసుకుందాం. సో 21 ఏజ్లో మీరు ఒక పనిలో చేరారు, అది ఉద్యోగమా వ్యాపారమా అది మీ ఇష్టం. అక్కడ దాకా అయితే మీరు 20 సంవత్సరాల వరకు చిల్లిగవ సంపాదించాల. అప్పటిదాకా అయితే మన తల్లిదండ్రులు మనల్ని పోషించారు కదండి, అవునా కదా? సో మన బాధ్యత కదా ఒకసారి మనము 21 years అచీవ్ అయిన తర్వాత మన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి, హ్యాపీగా చూసుకోవాలి. దాని తర్వాత అంటారా మళ్ళీ 21 to 30 years లోపల పెళ్ళిళ్ళు జరుగుతాయి. పెళ్ళైన తర్వాత కూడా ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లలు ఉంటారు, పిల్లల్ని చూసుకోవాలి. సో మీ బాధ్యతలన్నీ పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. మరి డబ్బు కూడా మీ ఏజ్తో పాటు మీ బాధ్యతలతో పాటు పెరుగుతుందా? లేదు కదా. సో దానికోసం మీరు ఏం చేస్తున్నారు? మన LIC అంటారు, పోస్టల్ సేవింగ్స్ అంటారు, ఇంకా వేరే అంటారు. అక్కడ మనకి 7%, 5%, 8% లాంటి FDలో కూడా రిటర్న్స్ వస్తాయి. బట్ యూ కెనాట్ బీట్ ది ఇన్ఫ్లేషన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఇన్వెస్టర్గా చెప్తున్నాను. ఒకవేళ నేను నా రిటైర్మెంట్ లైఫ్ నేను హ్యాపీగా గడపాలి అనుకుంటే రేపటి రోజున నా పిల్లల ముందు నేను చేయి చాపకూడదు, అవునా? దానికోసం నేను ఏం చేయాలి? ఈ రోజు నేను ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకోవాలి. దీనికోసం ఒక సపరేట్గా ప్లానింగ్ చేయండి. మీరు ఇప్పటిదాకా ఉన్న ప్లానింగ్స్ అన్నీ ఒక వైపు అయితే ఈ ప్లానింగ్ మీరు ఇంకొక సపరేట్ ప్లానింగ్ చేయాలి. ఓకేనా? ఇప్పటిదాకా మీరు ₹1,00,000 నెలకు పెడుతున్నారేమో, అది అనవసరం. బట్ ఇది మాత్రము మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎంతతో అనుకుంటున్నారు? పర్ మంత్ ₹400. ఓకే, ఎన్ని ఇయర్స్ పాటు పెట్టాలి అంటే? ఎస్, ఇక్కడే వచ్చింది అసలు కిటుకు. సో మీరు నిజంగానే ఒక పెద్ద జాక్పాట్ కావాలి అనుకుంటే మాత్రం కాస్తంత వెయిట్ చేయాలి. ఎంత? ఈ జన్మలోనే మీ రిటైర్మెంట్ లైఫ్ కంటే ముందే కనీసం 5 సంవత్సరాల ముందు, లేదా అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 55 or 60కి మీరు కనీసము మీ అకౌంట్లో ఉంటాయి 257 కోట్లు. సో ఇక్కడ 257 crores మీరు సంపాదిస్తారు బై ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 400 per month. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా సార్? అది నేను చెప్తా. 1 by 1 విల్ టేక్ ఇట్ అప్. సో ఇక్కడ మీరు ప్రతి నెల ₹400 స్టార్ట్ చేస్తున్నారు. సంవత్సరం అంతా మీరు దాదాపు మీరు ఒక ₹5,000 వరకు పెట్టుబడి పెడతారు. 400 per month అంటే ఇట్స్ సమ్వేర్ అరౌండ్ ₹4,800 per annum. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 400కి ఈ సంవత్సరంలో పెద్ద విలువ అంటుందా? లేదు. అసలు మనం ₹1,000కే ఏదైనా కొనడానికి వెళ్తే రాదది. అవును. సో ₹400 ఈజ్ ఈజీలీ అఫోర్డబుల్. ఎవరైతే యంగ్స్టర్ ఉన్నారో, యంగ్ అబ్బాయిలు ఉన్నారో, ఆర్ అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ 30 years కోసం ఇది ప్లాన్ చేయొచ్చు. లేదంటారా? కాసంత నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గించుకోండి, కానీ మీకు అమౌంట్ కూడా చాలా తక్కువ వస్తుంది. 30 years కాస్త 25 yearsకి మీరు ఎంత తగ్గించుకుంటూ వెళ్తే మీకు అంతే తక్కువ రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంత ఎక్కువ కాలం పెడితే మీకు అంత పవర్ ఆఫ్ కంపౌండింగ్ వల్ల మీకు ఎఫెక్ట్ వస్తుంది. ఒకవేళ తగ్గించుకుంటూ మనం వెళ్ళినా కానీ ఇలాంటి పెద్ద అమౌంట్ మనం సంపాదించాలి అంటే దానికి ఏం చేయాలి నేను క్లాస్లో చెప్తా. ఓకేనా? సో నౌ ఇందులో మనం చూద్దాము హౌ యూ విల్ ఇన్వెస్ట్, వేర్ యూ విల్ ఇన్వెస్ట్. ఓకేనా? ఇప్పుడు పొద్దున్న లేస్తే శిరీష మనం అందరం కూడా సంథింగ్ ఆర్ ది అదర్ థింగ్ వి విల్ కన్జ్యూమ్. అదేంటి? మనం తెప్పిస్తాము, అది రైస్ బ్యాగ్ కావచ్చు ప్రతి నెల, లేదంటే ఎవ్రీడే మార్నింగ్ మనము టూత్ పేస్ట్ వాడతాము, సబ్బులు వాడతాము, షాంపూలు ఉంటాయి, నిత్యావసరాల వస్తువులన్నీ కూడా మనం కొంటున్నాము. దానికి ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా కడుతున్నాం ప్రభుత్వానికి. అంటే ప్రతి నెల మీరు ₹3,000 నుంచి ₹10,000 షాపింగ్ చేస్తున్నారు ఇంటి అవసరాల కోసం. సో అలాంటప్పుడు ఆ స్టాక్స్ ఏవైతే మీరు కొంటున్నారో మీ ఇంటి కోసము, అంటే ఆ వస్తువులు గ్రాసరీస్, అలాంటి కంపెనీస్లో మీరు పెట్టుబడి పెట్టండి. ఈ కంపెనీలు ఎప్పుడు మూతపడవు. ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ పామోలివ్ ఉంది, ఇది ఒక మంచి కంపెనీ. ఎస్, యూ హ్యావ్ హిందుస్థాన్ యూనిలివర్, యూ హ్యావ్ ITC,
ఐటీసీ వాడు తయారు చేసే ఆశీర్వాద్ ఆట ప్రతి ఇంట్లో ఉంటుందండి. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డూ ఎనీ బ్రాండింగ్ ఇక్కడ, బట్ వాడతారు కదండి, అందరి ఇంట్లో వాడుతున్నారు. సో ఇలాంటి బ్రాండ్ ఉన్న కంపెనీస్ని మీరు కొనుక్కుంటే ఇవి చిరకాలం ఇక్కడనే ఉంటాయి. మనం మాత్రం ఒక 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాము, కానీ ఈ కంపెనీస్ మాత్రం ఇక్కడే ఉంటాయి. అండ్ తరతరాలుగా మీకు డివిడెండ్స్తో పాటు ప్రాఫిట్స్తో పాటు మీకు అలాంటి రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి కంపెనీ పేర్లు కనీసం ఒక 50 కంపెనీ పేర్లు ఉన్నాయి, మీకు చెప్తాను, అది నేను క్లాస్లో నేర్పిస్తాను. నౌ లుక్ ఎట్ దిస్. సో మీరు 400 రూపీస్ పెట్టుబడి పెడుతున్నారు. 1 ఇయర్ తర్వాత మీరు అదే పెట్టుబడిని ఇంకొక 200తో పెంచుకుంటూ వెళ్తారన్నమాట. 200, 250 రూపాయలు లేదంటే 300 రూపాయలు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తారు. సో 400 పెట్టుబడి పెట్టిన వాళ్ళు 50% సెకండ్ ఇయర్ నుంచి పెంచాలి అంటే ఎంత పెడతారు అంటే మీరు ఇంకొక 200 యాడ్ చేస్తే 600 రూపాయలు అవుతాయి. ఓకేనా? సో 600 రూపీస్ లాగా మీరు అలాగే దాన్ని మీరు 50%తో పెంచుకుంటూ వెళ్తే నేను చాలా తక్కువ రిటర్న్స్ చెప్పాను శిరీష. ఇక్కడ 12% యావరేజ్గా తీసుకోండి అని చెప్పేసి మన సెబీ కూడా మనకు చెప్తుంది. కానీ ఒక మాట చెప్పనా మీ అందరికీ, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మీకు CAGR అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 18% నుంచి 36% నుంచి 100% కూడా కొన్ని సంవత్సరాలు ఇచ్చిన రిటర్న్స్ సందర్భాలు ఉన్నాయి. ఓకేనా? సో నేను అంత ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయండి అని నేను చెప్పట్లా. నేను ఏమంటున్నాను అంటే మినిమం ఎక్స్పెక్ట్ చేద్దాం మనం. అంటే దీనిపైనే మీకు ఇంకా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది, కానీ దీనికంటే తక్కువ మాత్రం రాని ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? నా నెక్స్ట్ 30 years వరకు మీరు పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు టోటల్ రిటర్న్స్ 257 crores 64,28,435 రూపీస్ అక్షరాల మీ అకౌంట్లో ఉంటాయి ఆఫ్టర్ 30 years. ఇది మినిమం. ఒకవేళ దీన్ని డబుల్ చేసుకుంటే 12%కి బదులు 24% చేసుకుంటే దిస్ విల్ క్రాస్ 500 crores ఆఫ్టర్ 30 years. బట్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, ఆశ ఉండాలి కానీ దురాశ కూడా ఉండకూడదు మనిషి దగ్గర. బట్ నేను మినిమం రిటర్న్స్ చెప్తున్నాను, ఇది మాత్రం మీకు ఈజీగా వచ్చే ఆస్కారం ఉంది. సో కాబట్టి ఈ రోజు నుంచే ప్లాన్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ కొనాలి, ఎలాంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి, మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి, నేను చెప్తాను. ఎలా సార్ అంటే మీరు అన్నారు ఒక మాట, అంటే దీనికన్నా తక్కువ టైంలో కూడా ఒక చిన్న లాజిక్, ఒక ట్రిక్ యూజ్ చేసి మనము ఇంత పీరియడ్లో కాకుండా చాలామంది చాలా తక్కువ టైంలోనే మనకి ఇంత రిటర్న్ వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా మీ గైడెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? గ్రేట్ క్వశ్చన్ శిరీష. ఇంట్లో మదర్ గురించి చెప్తా ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంట్లో తల్లి ఏం చేస్తుందంటే ఇంట్లో బియ్యం తక్కువ ఉంది, కాస్తంత పిండి ఎక్కువ ఉంది. సో మదర్ ఏం చేస్తారంటే ఆ రోజున రొట్టెలు ఎక్కువ చేసి పెడుతుంది, మీకు రైస్ అనేది తక్కువ పెడతారు. అంటే ఆ తల్లికి తెలుసు బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి. సో మనం కూడా నిజ జీవితంలో మనకు కూడా తెలుసు, మనం ఆఫీస్కి వస్తున్నాము, రిస్క్ని నేను ఎలా బ్యాలెన్స్ చేయాలి, నేను 2 వీలర్లో వెళ్తున్నానా, నేను 3 వీలర్లో వెళ్తున్నానా, 4 వీలర్లో వెళ్తున్నానా, నేను ఎంత జాగ్రత్తలు పాటించాలి. సో మనందరికీ ఆ విషయం బేసిక్గా మన తల్లి నుంచి తండ్రి నుంచి నేర్చుకొని మనం పెద్దగవుతున్నాం. సో నేనేం చేస్తానంటే ఈ మాస్టర్ క్లాస్లో మీకు రిస్క్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నేర్పిస్తా. దానివల్ల ఏమవుతుంది, మీ రిటర్న్స్ కాస్త పెరుగుతాయి. సో రిటర్న్స్ పెరగాలి, దాంతోపాటు సేఫ్టీ కూడా పెరగాలి. ఇది చాలా ముఖ్యం కదా. రిటర్న్స్ పెరుగుతున్నాయి కానీ రిస్క్ పెరుగుతుందంటే లాభం లేదు. సో అవన్నీ కూడా మాస్టర్ క్లాస్లో ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ కాల్ మీ ఆన్ దిస్ నంబర్ వాట్స్ యూర్ సీయింగ్. మీరు ఈ నెంబర్ మీద కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఇమీడియట్గా ఆ తగిన సహాయాన్ని, ఆ ఇన్ఫర్మేషన్, క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది, ఆన్లైనా ఆఫ్లైనా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.